రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అధికారుల వివాదాస్పద నిర్ణయంతో భక్తుల్లో అయోమయం నెలకొంది. టెంపుల్ డెవలప్మెంట్ వర్క్స్ కారణంగా అధికారుల దోబూచులాటపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విస్తరణ పనుల పేరుతో ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా ఆలయ దర్శనాలు నిలిపివేయటంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక దర్శనాలు గుడి మూసివేత వంటి అంశాలపై ఇక అధికారులు పూటకో మాట చెబుతున్నారని వారు మండిపడుతున్నారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలకు నెల రోజుల నుండి భక్తులకు అనుమతిస్తున్న అధికారులు భక్తుల సౌకర్యం కోసం దేవాలయ రాజగోపురం ముందు ప్రచార రథంలోని విగ్రహాలను దర్శించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఎల్ఈడి స్క్రీన్ ద్వారా రాజన్నను దర్శించుకోవాలని కోరుతున్నారు. దీంతో రాజన్నను ఎలా ఎక్కడ దర్శించుకోవాలో అర్థం కాక భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక కార్తీక మాసం తొలి రోజున రాజన్న ఆలయంలో భక్తులు ఆందోళనకు దిగారు. బలవంతంగా తమను బయటకు పంపించి ఆలయానికి 3 వైపులా సిబ్బంది తాళాలు వేశారని రాజన్న భక్తులు ఆరోపించారు. ఇక స్వామివారి దర్శనాల విషయంలో భక్తులను కన్ఫ్యూజన్ లో పడేశారంటూ వారు మండిపడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి స్వామివారి దర్శనానికి సంబంధించి స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సిరిసిల్ల జిల్లా ప్రతినిధి రఘు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రఘు, చెప్పండి. కార్తీక మాసం సందర్భంగా రాజన్న దర్శనాలకు వచ్చే భక్తుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ క్రమంలో దర్శనాలపై అధికారుల క్లారిటీ ఇచ్చారా? ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్ యూ రాధిక. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విస్తరణ పనుల్లో భాగంగా ఈ రోజు పొద్దున స్వామివారి దర్శనానికి కొంచెం మంది భక్తులను అలో చేయడం జరిగింది. పొద్దున తర్వాత ఉదయం 10 గంటల నుండి పనులు ప్రారంభం కావడంతో దర్శనాలకు నిలిపివేయడం జరిగింది. నిలిపివేయడంతో అక్కడ ఉన్న భక్తులు తర్వాత లేటుగా వచ్చిన భక్తులు దర్శనం కొరకై చాలా మంది అక్కడ వచ్చి వెయిట్ చేయడం జరిగింది. ముందస్తు లోపల పనులు జరుగుతుండడంతో భక్తులను అలో చేస్తే రేపు పొద్దున భక్తులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి భక్తులను నిలిపివేస్తున్నామని చెప్పి అధికారులు చెప్పారు. రాధిక, రఘు, ఇక్కడ మరి భక్తులు ఎక్కడో దూరం నుంచి వచ్చి దర్శనం చేసుకుని వెళ్లేటువంటి క్రమంలో భక్తులు ఎలా స్పందిస్తున్నారు? ముందస్తు సమాచారము భక్తులకు కంపల్సరీ ఇవ్వాలి కదా. ముందస్తు సమాచారం ఇస్తే మేము ఇక్కడ దాకా వచ్చే వాళ్ళము కాదు కదా అని చెప్పి భక్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గుడి ఏనాడు అది క్లోజ్ చేస్తారో అది కూడా ముందస్తుగా సమాచారము పేపర్ ద్వారానో ఛానల్ ద్వారానో తెలియజేయాలి. ఇట్లా భక్తులకు తెలియజేయకుండా మీ ఇచ్చ మీరే క్లోజ్ చేయడం దానిపై భక్తులు మండిపడుతున్నారు. రాధిక, రైట్ రఘు. ఆర్బోర్డ్ నుంచి ఉట్నూరు నుంచి కలిసి వచ్చాము. ఇక్కడ మా మనమడి కేశఖండనం ఉండే అది ఇక్కడ ఆలయ విస్తరణ జరుగుతున్నది, ఇక్కడ బంద్ చేస్తున్నారని తెలిసింది మాకు. వార్తల వల్ల అంటే అఫీషియల్ గా ఏం రాలేదు, వార్త పేపర్లలో రాలేదు, దేంట్లో రాలేదు. ఇట్లా వాట్సాప్ లో అవి చూసినాము. ఇక్కడికి వచ్చేసరికి అయితే నిన్నటి వరకు అయితే ఉంది దర్శనము, ఇవాళ కూడా ఉండొచ్చు అని చెప్పి ఒక మాట చెప్పారు. ఆయన డౌట్ అని చెప్పారు. మరి వాళ్ళు వచ్చేసరికి పరిస్థితి ఇక్కడ ఇట్లా ఉన్నది. మేము ఎక్కడికి వెళ్ళాలని సందిగ్ధంలో ఉన్నాం. మరి యాత్రికులకు ఒకేసారి సడన్ గా ఇట్లా బంద్ చేస్తే అందరికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు అందరూ. మరి ఈ విస్తరణ ఆలయ విస్తరణ అంటుర్రు, మళ్ళీ దీంట్లో అది ఒక దీంట్లో కూడా దాంట్లో విషయం కూడా వెల్లడించారు. మరి దర్గా తీసేస్తున్నారు అది అనేది మరి ఎంతవరకు అది క్లారిటీ అనేది మాకు తెలియలేదు. అది కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మొత్తం డిక్లేర్ చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రజల తరఫున. భక్తులకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు. మొదటి రోజే ఇట్లా ఉన్నది, ఇక్కడ కౌంటర్ కి వచ్చేసరికి ఆపేసిండ్లు. ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇచ్చి సరిగ్గా ఏర్పాటు చేయాలి. కార్తీక మాసం నెల రోజులని కోరుతున్నాం. 10 కల్లా వచ్చేసినాం. కొంచెం దర్శనం మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం.
దర్శనం చేపించుకొని పోవాలి. కార్తీక మాసం స్టార్టింగ్ ఇక్కడికి వస్తేనే మాకు మంచిగా అనిపిస్తుంది అని ఇటు వచ్చినాం. ఇగో ఇప్పుడు మా ఆపేసిండ్రు. ఇగో మా అన్నయ్యకు కూర్చున్నాడు, చేత కావట్లేదు. ఇప్పుడు స్పెషల్ దర్శనం ఎలాగో లేదు, నార్మల్ ది చేయించుకుందామన్నా అది కూడా లేదు. వరంగల్ నుండి వచ్చినాం, మాకు తెలియదు రబీమన్న గుళ్ళ అని, ఇక్కడనే తెలిసింది. కార్తీక మాసం అని వచ్చినాం. మేము కార్తీక మాసం అని వచ్చినాం. మాకు ఇక్కడని తెలుసు కానీ అక్కడని తెలియదు కదా. తెలియదు చెప్తే మేము అక్కడికి వెళ్ళిపోదాం కదా.